ఇక ఈ నెల 14 తారీఖున మనకు ఎన్నికలు ఉన్నాయి. అదే 14 తారీఖున వీళ్ళు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు. ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్లు ఉంటారో వాళ్ళు రాయాలి. ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలంటే పోయి ఆ పరీక్షలో పాల్గొంటారు. మరి అదే రోజు పరీక్ష ఎందుకు పెట్టిర్రు అనేది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఆ పరీక్షను క్యాన్సిల్ చేయాలి, రద్దు చేసి తర్వాత పెట్టాలి, పోస్ట్ పోన్ చేయాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు అయితే పరీక్ష అన్న రాయాలి, లేకపోతే ఓటు అన్న వేయాలి. ఓటేసే కార్డు ఉంటేనేమో పరీక్ష మిస్ అవుతుంది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్కి పోతే అడ్వకేట్లకు పరీక్ష మిస్ అవుతుంది. లేదు పరీక్షకే పోతే ఇటు ఓటు మిస్ అవుతుంది. కావాలని తెలివితోటే పెట్టిరు రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు అనుకుంటుండొచ్చు, అరే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్కు అడ్వకేట్లకు ఈ ఓటుకు ఏం సంబంధం సర్పంచ్ ఎన్నికలలో అనుకుంటుండొచ్చు. ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్లు అంటే ఎంతో కొంత జ్ఞానం అనుకుంటారు. వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళే ఉంటారు, వాళ్ళకు కొద్దిగా తెలివి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 నెలల్లో వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఊర్లలో అడ్వకేట్ల వాళ్ళు ఓటు వేయరు కదా, ఎట్లా వీళ్ళ ఓటు బీఆర్ఎస్కో బీజేపీకో ఇంకోరికో పడితే కాంగ్రెస్కు మైనస్ అని అదే రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ పెట్టిరు. ఇప్పుడు వాళ్ళందరూ ఎగ్జామ్ రాయడానికే పోతారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే వాళ్ళ జీవితానికి సంబంధించింది కదా. ఇదన్నా 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ మారుతుంది, కానీ అది మొత్తం ఎంటైర్ లైఫ్ కదా. సో అడ్వకేట్లు బాగా తెలియకుంటారు, మాకు ఎట్లా ఓటేయరు, అదే రోజు పరీక్ష పెడితే పోయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ రాసుకుంటారు అని పెట్టుంటారు.